గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి అవ్వాతాతలు ఎక్కడా కూడా కాలు బయట పెట్టకుండా ఉదయాన్నే తలుపు తట్టి 3,000 రూపాయలు వారి చేతుల్లో పెన్షన్ పెడుతున్నారంటే ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఈ తరహా పెన్షన్ అందించే విధానం అవుతున్నాయి. ఒకసారి మేము అందరూ గుర్తు చేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా మతం అనే ప్రస్తావన తీసుకురాకుండా, పార్టీ అనే ప్రస్తావన తీసుకురాకుండా సంక్షేమ పథకాన్ని గడప గడపకు చేర్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్వహిస్తున్నాం. గతంలో ఈ రాష్ట్రంలో అనేక మంది పరిపాలించారు. ఎక్కడా కూడా సంక్షేమ పథకాల దగ్గర అమలు చేస్తున్నప్పుడు వచ్చే పరిస్థితి ఏదైతే ఉందంటే ఈ సంక్షేమ పథకాలు అందించే మీ అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే జన్మభూమి కమిటీల్లో పరిపాలన పెడితే పార్టీలు, కులాలు, మతాలు అవన్నీ కూడా పేరేజ్ వేసుకుని సంక్షేమ పథకాలు అందించేవారు. కానీ వాటికి పూర్తి భిన్నంగా పరిపాలన పూర్తిగా ప్రక్షాళన చేసి అవినీతి అనే ప్రభుత్వాన్ని, అలాంటి పార్టీని, అలాంటి నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై, కార్యకర్తపై, అదే ప్రజలపై, అందరిపై ఉందని సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు ఉదాహరణకి పెన్షన్ తీసుకున్నాం. గతంలో 2019 ముందు ఏ విధంగా పెన్షన్ అందుకున్నవారు రాష్ట్ర ప్రజలు కానీ అందరూ కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాను. నన్ను కూడా మీ అందరూ కూడా ఆదరించాలి, ఆశీర్వదించాలి అని కోరుకుంటూ ఒక్కరికి 2 ఓట్లు తీసుకునే అవకాశం ఉంటారు. కాబట్టి మీకు అమూల్యమైన ఓట్లు గౌరవ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చినటువంటి రాపాక వరప్రసాద్ గారికి, అదేవిధంగా రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నుంచున్నాను. ఈ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మమ్మల్ని ఇద్దరినీ కూడా ఆశీర్వదిస్తారని చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.